నమస్తే, వెల్కమ్ టు లియో. మంచు అరింట నిజంగా మంటలు కురుస్తున్నాయా? ఎందుకని ఫ్యామిలీలో చిచ్చురేగాయంటే అది దాదాపు కొద్ది రోజులుగా, కొద్ది నెలలుగా అందరికీ తెలిసిన విషయం. అయితే మంచు మోహన్ బాబు గారు సరైనటువంటి ఒక వాటాలు ఇవ్వలేదని, లేదా విష్ణుకే ప్రధాన ప్రాధాన్యత ఇస్తున్నాడని చెప్పేసి మంచు మనోజ్ గతంలోనే చెప్పడం జరిగింది. అదిగాక ఆస్తుల విషయంలో ఏదో గొడవ అయితే జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే కన్నప్ప వర్సెస్ భైరవం లాగా మారిపోయింది. అయితే వాస్తవానికి కన్నప్ప దాదాపు 200 కోట్ల పైచీలకు పెట్టుబడితో విష్ణు నిర్మిస్తున్నాడని చెప్పేసి మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ఏదైతే ఉందో ఇది మంచు విష్ణుకి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా అనుకుంటున్నాడు. అదేవిధంగా చూసుకుంటే ఈ సినిమాలో అతిరథ మహారథులందరూ కూడా ఉండబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే జూన్ 27వ తారీఖున రాబోతున్నటువంటి ఒక ఏదైతే కన్నప్ప ఉందో ఈ సినిమాకి సంబంధించి భైరవం కూడా కాళ్ళకి అడ్డం పడబోతుందా? వాస్తవానికి శివయ్య వర్సెస్ భైరవంలా మారిపోయింది ప్రస్తుత పరిస్థితి. అయితే భైరవన్ సినిమాకి సంబంధించి మంచు మనోజ్తో పాటు నారా రోహిత్, అదేవిధంగా బెల్లంకొండ శ్రీనివాస్ ఈ ముగ్గురు హీరోగా తెరకెక్కబోతుంది. ఈ సినిమా కూడా గతంలో వేరే పలు భాషల్లో ఉన్నటువంటి ఒక సినిమాకి సంబంధించి ఈ 3 క్యారెక్టర్స్ కూడా తీసుకున్నట్టుగా ఈ సినిమా రీమేక్గా చూస్తున్నాం. అంటే ఒక గుడికి సంబంధించి క్షేత్రపాలకుడుగా ఉంటూ అసలు ఏం జరగబోతుంది, ఒక ఊర్లో జరిగినటువంటి ఒక రాజకీయం ఎలా ఉండబోతుంది, ఆ రాజకీయం సంబంధించి ఒక మంచి హిట్ కొట్టినటువంటి సినిమా కింద భైరవం చెప్పుకోవచ్చు. అయితే ఇది అంత పెద్ద భారీ బడ్జెట్ సినిమా అని అయితే కాదని మనం చూసుకోవచ్చు. అయితే వాస్తవానికి 200 కోట్లు పెట్టి తీసినటువంటి ఒక కన్నప్పకి ఈ భైరవం సినిమాతో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటనేది అర్థం కాని పరిస్థితి. వాస్తవం చెప్పుకోవాలంటే కన్నప్పకు సంబంధించి న్యూజిలాండ్లో షూటింగ్ జరిగింది. న్యూజిలాండ్ ఒకటే కాకుండా దాదాపు ఈ సినిమాకు సంబంధించి మనకి అతిరథ మహారథులందరూ కూడా ఏదైతే ప్రభాస్ కావచ్చు, అక్షయ్ కుమార్ కావచ్చు, కాజల్ కావచ్చు, అదేవిధంగా మనం చూసుకుంటే మిగతా భాషల్లో తమిళ, మలయాళం ఇలా పలు భాషల్లో ఉండే వాళ్ళందరూ ఆర్టిస్టులు అందరూ కూడా మనకి ఈ సినిమాలో కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి అంచనాలు ఎలా ఉన్నాయంటే రాను కొంత ఏదైతే గ్లిమ్స్ కావచ్చు లేదా ట్రైలర్ కావచ్చు అంతగా ఆకట్టుకోకపోవడం, అదిగాక ఈ సినిమాలో ఏదైతే ఒక పాట ఉంటుందో ఈ పాటకు సంబంధించి మంచు విష్ణు అండ్ హీరోయిన్ చేసినటువంటి ఒక సాంగ్ సంబంధించి సీన్స్ కొన్ని ఉన్నాయో బాగా ఎబ్బెట్టుగా ఉన్నట్టుగా, ఆ డ్రెస్ సెన్స్ మరీ దారుణంగా ఉన్నట్టుగా గతంలో కూడా మనం చూస్తూ వస్తున్నాం. అయితే సినిమాకి సంబంధించి భారీ ప్యాడింగ్తో ఉన్నటువంటి ఒక కన్నప్ప ఖచ్చితంగా ఒక మంచి హిట్ కాబోతున్న అయితే టాక్ అయితే ఉంది. ఎందుకంటే దాదాపు ఎప్పటి నుంచో ఒక 2.5 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ కన్నప్ప ప్రాజెక్ట్ పైన మంచు విష్ణు ఉండడం, అదే కాకుండా ఇప్పటికీ ఎన్నోసార్లు వాయిదా పడ్డటువంటి ఒక కన్నప్ప కూడా వాస్తవానికి మే 9వ తారీఖు రాబోతుందని, లేదంటే అంతకుముందు ఏప్రిల్లో అని చెప్పేసి అలా ఎన్నోసార్లు డేట్లు పూర్తిగా పోస్ట్పోన్ అవుతూ ఇప్పుడు జూన్ 27న రాబోతుందన్నట్టయితే వార్తలు అయితే కన్ఫర్మ్ అయ్యాయి. మొత్తానికి ఈ జూన్ 7న రాబోతున్నటువంటి ఒక ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ అనేది కన్నప్ప టీం చేసుకుంటుందో లేదో తెలియదు, కానీ మిగతా టీమ్స్ ఏదైతే ఉన్నాయో అంటే మిగతా వేరే సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ సినిమాలు మాత్రం కన్నప్పకి భారీ ప్రమోషన్ అయితే చేసి పెడుతున్నాయని చెప్పి అనుకోవచ్చు. ఎందుకు అంటే నిన్న మొన్న మనం చూసుకుంటే ఏదైతే శ్రీ విష్ణుకు సంబంధించి #సింగిల్ అనే సినిమాలో కూడా ఒక చిన్న డైలాగ్ను వాడారు. కన్నప్ప నుంచి వచ్చినటువంటి ఒక డైలాగ్ ఏదైతే ఉందో ఆ డైలాగ్ శివయ్య అనే డైలాగ్ ఏదైతే ఉందో ఆ డైలాగ్ని విన్న తర్వాత మంచు మోహన్ బాబు గారు కావచ్చు, అదేవిధంగా మంచు విష్ణు కావచ్చు, ఇద్దరు కూడా శ్రీ విష్ణు పైన సీరియస్ అయ్యారని, అందుకే తను మళ్ళీ క్షమాపణ చెప్పి నేను అనవసరంగా ఇది ఓన్లీ విష్ణు గారికి సంబంధించి ఒకటే కాదు, ఆయన బాలకృష్ణ గారి గురించి దానికి సంబంధించిన ఏదైతే రెఫరల్స్ ఉన్నాయి, అదేవిధంగా చిరంజీవి గారి గురించి, అదే చాలామంది హీరోల గురించి, బాలకృష్ణ గారి గురించి, ప్రతి ఒక్కరి గురించి ఉన్నాయి. కానీ ఏ హీరో కూడా బాధపడలేదు, ఇక్కడ ఇబ్బంది పడలేదు. కానీ మంచు విష్ణు అనవసరంగా శివయ్య అన్న ఒక్క మాటని తీసేసేయాలి ఆయన అని కొంచెం బెదిరింపులు కూడా వచ్చాయన్నట్టుగా వింటున్నాం. దాని గురించే శ్రీ విష్ణు మళ్ళీ క్షమాపణ చెప్పి ఆ యొక్క సీన్ ఏదైతే ఉందో ఆ యొక్క డైలాగ్ శివయ్య అనే డైలాగ్ అదొక్కటి తీసేసి మిగతా డైలాగ్ను పెట్టుకున్నారని చెప్పేసి భగవంతుడా అని చెప్పేసి అన్ని పెట్టారని చెప్పి విన్నాం. అదే కోవలో నిన్న జరిగినటువంటి ఒక భైరవం సంబంధించినటువంటి ఒక ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందో ఈ ఈవెంట్లో మంచు మనోజ్ కూడా
అంటే సొంత తమ్ముడు కూడా ఏమన్నాడంటే, శివయ్య అనగానే దేవుడు దిగిరాడు, మన మనసులో శివుడి పైన భక్తి ఉండాలి అని చెప్పేసి అంటూ, మరి అది డైరెక్ట్గా కన్నప్పకే కౌంటర్ ఇచ్చాడా, లేదంటే అనుకోకుండా యాదృచ్ఛికంగా వచ్చిందో తెలియదు. కానీ ఈ శివయ్య అనే డైలాగ్ రాగానే మొత్తం ఎదురుగా ఉన్నటువంటి ఒక ప్రెస్ కావచ్చు, ఆడియన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకేసారి అవాక్కయి చాలామంది చప్పట్లు కొట్టడం కానీ, నవ్వడం కానీ ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. అయితే మొత్తానికి మంచు మనోజ్ భైరవంకి సంబంధించి ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎందుకు ఈ మాట అన్నాడు అనేది మాత్రం ఇప్పుడు చాలా పెద్ద వైరల్ అయిందని అనుకోవాలి. ఎందుకంటే వాస్తవానికి మంచు మనోజ్కి ఒక మంచి పేరుంది, ఇండస్ట్రీలో కూడా తనకు ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇవన్నీ కూడా అందరికీ తెలిసిందే. తను సరదాగా అన్న మాటలు కూడా చాలా వరకు వైరల్ అవుతుంటాయి. గతంలో మనం చూస్తే మంచు మనోజ్ ఏదైతే తిరుపతి అటు సైడ్ ఉన్నటువంటి ప్రాంతాలలో తనకు ఒక వివాదం వచ్చినప్పుడు ఒక వ్యక్తిని ఏమైనా పంది పిరలోడా అన్నప్పుడు అది కావచ్చు, అదేవిధంగా ఎవడ్రా నువ్వు అనేది ఆ డైలాగ్ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు శివయ్య కూడా అదేవిధంగా బాగా ట్రెండ్ అయితే అవుతుంది. అయితే మొత్తానికి అన్నని ఉద్దేశించి ఈ శివయ్య అనే డైలాగ్ అన్నాడా, యాదృచ్ఛికంగా వచ్చిందో తెలియదు. కానీ మొత్తానికి శివయ్య అనేటువంటి ఒక డైలాగ్ మాత్రం మొత్తానికి అక్కడ ఉన్నటువంటి ఒక ఆడియన్స్ కావచ్చు, స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరితో పాటు స్టేజ్ ఎదురు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా బాగా ఆకట్టుకుందని చెప్పుకోవాలి. సో మొత్తానికి విష్ణు ఇప్పుడు మంచు మనోజ్ని కూడా సారీ చెప్పమంటాడా, ఏం జరగబోతుంది, నిజంగా ఒకవేళ చెప్పమంటే మంచు మనోజ్ సారీ చెప్తాడా, లేదా నిజంగానే భయపడి 24 గంటల్లో ఈ యొక్క వీడియోని డిలీట్ చేయమంటాడు. ఎందుకంటే గతంలో మనం ఒక ఏదో ఆడియో లాంచ్లకు కావచ్చు, లేదంటే ఒక సినిమా అవార్డ్స్కి సంబంధించి కూడా దాన్ని సెటైరికల్గా అన్నారు. మంచు విష్ణు గురించి ఏదైనా మాట్లాడితే 48 గంటల్లో డిలీట్ చేయాలని చెప్పి మొత్తానికి అలా డిలీట్ చేస్తారో లేదా అనేది చూద్దాం. మరి నమస్తే.